ఎప్పుడు కిరీటం కాలేదు. ఈ నీలవేణి బతుకు కూడా అంతే. నువ్వు భుజాల మీద కూర్చోపెట్టుకున్నంత మాత్రాన ఆవిడ అమ్మవారైపోదు. డాడీ, ఈవిడ గారికి మనుషుల్ని ఎలా గౌరవించాలో తెలీదు. ముందు అది నేర్చుకోమని చెప్పండి. గౌరవం గురించి మర్యాద గురించి నువ్వు మాట్లాడుకురా. ఈరోజు హోర్డింగ్ వేయించావుగా, అందులో నువ్వు ఈ నీలవేణి ఉన్న పద్ధతి చూస్తే ఊరందరూ మనకి మర్యాద లేదని చీకొట్టిపోతారు. ఇలాంటి చీప్ ట్రిక్సా పబ్లిసిటీ కోసం వాడేది? ఓహోహోహో, అలాగైతే ఆ చీప్ ట్రిక్స్ నే చేయించి అంతకన్నా గొప్ప పబ్లిసిటీ డిజైన్ చేయమని మీ ఆవిడతోటి చెప్పండి డాడీ. ఎదుటి వాళ్ళు చేసిన పనులని వెక్కిరించడం కాదు, ఎదుటి వాళ్ళు నోరు వెళ్ళబెట్టేలా కొత్తగా ఏదైనా చేసి చూపించాలి. నేను గొప్పగా ఆలోచిస్తాను, అంతేకాని ఇలాంటి చిల్లర ట్రిక్స్ ప్లే చేయను. నువ్వు చెప్పింది నిజమమ్మా. గొప్ప గొప్ప వాళ్లతో సహవాసం చేస్తే మన ఆలోచనలు కూడా గొప్పగానే ఉంటాయి. ఇలా చిల్లర మనుషులతో సహవాసం చేస్తే మన ఆలోచనలు కూడా చిల్లరగానే ఉంటాయి. ఆ పని మనిషితో సహవాసం చేసి చేసి తారక ఆలోచనలు కూడా ఇలా చీప్ గా తయారవుతున్నాయి. అవునవునవును, ఇక్కడ ఎవరి ఆలోచనలు చీప్ గా ఉన్నాయో చిల్లరగా ఉన్నాయో బాగానే అర్థమవుతుంది. ఇంటి కోడల్ని ఒక పని మనిషిలాగా చూసే చిల్లర బుద్ధి ఇక్కడ ఎవరిదో అందరికీ బాగా తెలుస్తుంది. అన్నయ్య, ఆ పని మనిషి కోసం అందర్నీ ఇన్ని మాటలు అనడం నాకు నచ్చడం లేదు. ఈవిడ చేసే పిచ్చి పనులు కూడా నాకు అసలు నచ్చడం లేదు. కానీ ఏం చేద్దాం? అయినా ఇంతలా ఎందుకు రగిలిపోతున్నారు? ఓహో, నాకు బాగా అర్థమైందిలే. నేను నీలవేణి ప్రపంచానికి భార్యాభర్తలుగా ఆ హోర్డింగ్స్ ద్వారా పరిచయం అవుతున్నామనే కదా ఇంతలా అసూయ పెంచుకుంటున్నారు. రే, అదంతా పక్కన పెట్టరా. ముందు హోర్డింగ్ తీయిస్తావా లేదా? అది ఎట్టి పరిస్థితుల్లోనూ తీయను. ఏమండి, ఆ హోర్డింగ్ వాళ్ళ చేత తీయిస్తే సరే సరే, లేకపోతే నేనే తీయించాల్సి వస్తుంది. మీ అమ్మ గురించి వదిలేరా? తను పరిస్థితుల్ని అర్థం చేసుకునే కన్నా పంతానికి ఎక్కువగా పోవటమే కనిపిస్తోంది. నాకు తెలుసులే డాడీ. సరే, ఆవిడ గురించి వదిలేయండి. ఇంతకీ హోర్డింగ్స్ మీరు చూసినట్టున్నారు కదా, ఎలా ఉన్నాయి?